హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మన బిట్ వచ్చేసి ఒక దీర్ఘకణాకార జలాశయంలోనికి నిమిషానికి 30 లీటర్స్ నీరు చేరుతుంది. జలాశయం ఘనపరిమాణం 216 ఘనపు మీటర్లు అయిన జలాశయం నింపడానికి పట్టే కాలం గంటలలో. ఒక నిమిషానికి ఎంతంట? ఒక నిమిషానికి 30 లీటర్స్ నింపుద్దంట. అండ్ దాని వాల్యూమ్ వచ్చేసి 216 ఘనపు మీటర్లు. సో మనకి ఇది చూడండి, ఇక్కడేమో లీటర్స్లో ఇచ్చాడు, ఇక్కడేమో ఘనపు మీటర్లో ఇచ్చాడు వాల్యూమ్. సో మనం ఫస్ట్ వాల్యూమ్ని లీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఒక ఘనపు మీటర్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. సో 216 ఘనపు మీటర్లు అంటే 216 ఇంటూ 1000. ఇది ఘన పరిమాణం. ఇప్పుడు చూడండి, ఒక నిమిషానికి 30 లీటర్స్. సో ఇది ఎంత అవుతుంది మల్టిప్లై చేస్తే? 2,16,000 అవుతుంది. ఇది నింపడానికి మనకి ఎంత టైం పడుతుంది? సో ఇక్కడ 30 లీటర్స్ని 1 మినిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ లీటర్స్ పెరిగింది కాబట్టి మనకు వచ్చే వాల్యూ కూడా పెరుగుతుంది. సో అప్పుడు మనం ఎక్కువ బై తక్కువ వేసుకోవాలి. అంటే 216 ఇంటూ 1000/30. సో 0 క్యాన్సిల్ అవుద్ది. ఈ 3 అన్నది 216లో 72 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు వచ్చింది ఎంత? 7200. ఇవి మినిట్స్. కానీ మనకి ఆన్సర్ ఏమడిగాడు? అవర్స్లో అడిగాడు. సో మనకి తెలుసు 1 అవర్కి 60 మినిట్స్. సో 60తో డివైడ్ చేయండి. 0 క్యాన్సిల్ అయిపోద్ది. 6 72ని 12 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో మనకు వచ్చే ఆన్సర్ 120 అవర్స్. ఆప్షన్ 3 అంటే ఈ దీర్ఘకణాకార జలాశయం నిండడానికి మనకి పట్టే కాలం 120 అవర్స్. So for more shots and more videos, do subscribe.